హలో ఎవ్రీవన్, నేను మీ శేఖర్. అసలు ఈ సంఘటన పైన నేను వీడియో తీద్దామని కూడా అనుకోలేదు, కానీ ప్రతి ఒక్కరికి ఈ విషయం గురించి తెలవాలని చెప్పి మాత్రమే తీస్తున్నా. ఇది మన కూకట్పల్లిలోని ఆగస్టు 18 రోజు జరిగిన సంఘటన. ఏంటంటే ఒక 12 సంవత్సరాల అమ్మాయిపై జరిగిన హత్య గురించి మీ ముందు అసలు ఏమైంది ఏందనేది పాయింట్ టు పాయింట్ మీ ముందు ఉండడానికి ట్రై చేస్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం వీడియోని చూడండి. పక్కా పేరెంట్స్ కూడా ఈ వీడియోని పక్కా చూడండి. ఆ రోజు ఏం జరిగిందంటే, సహస్ర వాళ్ళ ఇంట్లో సహస్ర వాళ్ళ నాన్న పేరు కృష్ణ గారు. ఆయన ఒక బైక్ మెకానిక్. వాళ్ళ మమ్మీ వచ్చేసి ఒక ల్యాబ్ టెక్నీషియన్. సహస్రకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన 6 years ఓల్డ్ అనుకుంటా. అయితే ఏమైందంటే, మన కృష్ణ అయితే ఆ రోజు సహస్రకి స్కూల్ లేదు. సో వాళ్ళ మమ్మీ ఏంటంటే, ఏదైతే వర్క్ వెళ్ళేటప్పుడు ఏం చెప్పిందంటే, వాళ్ళ తమ్మునికి బాక్స్ ఇచ్చిరమ్మని చెప్పింది. కానీ వాళ్ళ తమ్ముడు స్కూల్ కి వెళ్ళాడు. సో ఈమెకు ఆ రోజు హాలిడే వలన స్కూల్ కి వెళ్ళలే. సో వాళ్ళ తమ్మునికి బాక్స్ రాలేదని చెప్పి వాళ్ళ కృష్ణ గారికి కాల్ వచ్చింది స్కూల్ నుంచి. ఈ వెంటనే కృష్ణ గారు వెంటనే వాళ్ళ మమ్మీకి కాల్ చేసి, అదే బాక్స్ అబ్బాయికి ఇవ్వలేదా అని చెప్పి అడగడం జరిగింది. సో నేను అమ్మాయికి చెప్పిన, అమ్మాయికి ఈ రోజు హాలిడే కదా, సహస్ర ఇచ్చేసేస్తా అని చెప్పిండు. సో మేబీ ఆమె నిద్రపోయి ఉంటది టీవీ చూసుకుంటా, సో మీరు ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చిరండి అని చెప్పి కృష్ణ గారికి చెప్పింది. వెంటనే కృష్ణ గారు ఏదైతే వర్క్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి వచ్చి ఈ బాక్స్ కోసం అని ఇంటికి వచ్చాడు. వెంటనే అక్కడ రూమ్ లో రక్తం మడుగులో పడున్న తన బిడ్డను చూసి బాధతో అరవడంతో వెంటనే అక్కడ చుట్టుపక్కల ఏదైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ రావడం జరిగింది. వచ్చి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీస్ వారు కూడా ఇన్వెస్టిగేషన్ టీమ్ అండ్ వాళ్ళందరూ రంగంలో దిగడం జరిగింది. అసలు ఏమైంది అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. పోలీస్ వారు 5 టీములుగా అయ్యి వెంటనే ఏం జరిగింది అసలు అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన వాళ్ళను ఇన్వెస్టిగేషన్ చేయడం, అలాగే అక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ని చెక్ చేయడం. ఆ దగ్గరలో ఏంటంటే మనకు మైనస్ ఏంటంటే, వాళ్ళకి ఇంటి దగ్గరలో ఏ సీసీ ఫుటేజ్ లేకపోవడం, ఏదో ఆ గల్లీలో ఒకటే సీసీ ఫుటేజ్ ఉన్నది అని చెప్పడం. ఆ సీసీ ఫుటేజ్ లో కూడా ఎలా జరిగిందో లేకపోవడంతో వెంటనే అది ఏంటంటే, అది జరిగిన వారం అవుతుంది అనుకుంటా. ఈ రోజు నిన్నో ఏమో అది కేసు విక్టిమ్ దొరికిండు. వారం రోజుల తర్వాత వెంటనే ఇప్పుడు ఏందనేది వాళ్ళ నాన్నగారిని కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే వాళ్ళ దగ్గరలో ఉంటారో చూసిన వాళ్ళ నైబర్స్, వాళ్ళ ఎవరెవరిపైన డౌట్స్ ఉన్నాయో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. వెంటనే ఏంటంటే, ఫారెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం 9:30 to 10 మధ్యలో ఈ హత్య జరిగి ఉంటదని చెప్పి అనుమానం వ్యక్తమైంది. వెంటనే 9:30 to 10 వరకు ఆ రోజు ఎవరైతే అక్కడ అనుమానాస్పదంగా అనిపించారో ఎంక్వైరీ చేయడంతో ఒక పిల్లాడు చూసి చెప్పడం జరిగింది. 8:30 మధ్యలో అక్కడ థర్డ్ ఫ్లోర్ లో ఇప్పుడు ఎవరైతే హత్య చేసిండో అబ్బాయి ఉన్నాడు చూసిన, ఆ పక్కనే ఇల్లు, ఆయన 4th ఫ్లోర్ లో ఉంటారు. వాళ్ళు 3rd ఫ్లోర్ లోకి వచ్చి 3rd ఫ్లోర్ నుంచి వెళ్ళి ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే ఒక ప్లేస్ ఉంటది. అది ఇట్లా జంప్ చేయొచ్చు 1 building to 1 building. అక్కడ 8:30 మధ్యలో రిక్కింగ్ చేస్తున్నట్టుగా కనిపించింది అని చెప్పి ఒక అబ్బాయి చెప్పడం జరిగింది. సో వెంటనే పోలీస్ వాళ్ళు కూడా ఆ అబ్బాయిని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేస్తే ఒక స్లిప్ కూడా వాళ్ళకి దొరికింది. ఆ అబ్బాయిని గట్టిగా ప్రశ్నించడంతోనే వెంటనే ఆ అబ్బాయి కూడా ఏదో నైఫ్ బట్టి, ఏదైతే బ్లాక్ కలర్ లాస్ట్ బ్లాక్ ఉంటుందో ఆ నైఫ్ బట్టి చంపానని చెప్పడం జరిగింది. దాన్ని పోలీస్ వాళ్ళు ఫారెన్సిక్ రిపోర్ట్స్ వాళ్ళకు కూడా పంపారు. వెంటనే అబ్బాయి ఆ డ్రెస్సెస్ ఏమంటాయో వెంటనే అవి వాషింగ్ మిషన్ లో వేసిందని చెప్పి చెప్పిండు. అవి కూడా ఫారెన్సిక్ వాళ్ళకి పంపించడం జరిగింది. అసలు ఆ స్లిప్ ఏంది, స్లిప్ లో ఏం రాసుకున్నాడు, హత్య ఎలా చేశాడు అని అన్ని మొత్తం మనం కంప్లీట్ గా చెప్పుకుందాం. ఏదైతే మనకు పోలీస్ వాళ్ళు చెప్పారో దాని ప్రకారమే మీకు కూడా అంత కంప్లీట్ గా డీటెయిల్ గా చెప్తా. ఏంటంటే అబ్బాయి ఏదైతే ఇప్పుడు మేజర్ అబ్బాయి హత్య ఎందుకు చేసిందంటే, ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఉంటాడు చూసిన, ఆ తమ్ముడు ఆయన ఒక 6 years old. వాళ్ళ డాడీ ఆయనకు ఒక బ్యాట్ కొనియడం జరిగింది. అది ఎంఆర్ఎఫ్ బ్యాట్, ఏదో మంచిగా కాస్ట్లీ బ్యాట్ అని. సో వీళ్ళు ఏదైతే ఇంటి దగ్గర ఉంటారో పిల్లలకి కామన్ గా ఆడుకుంటారు, సో ఈ బ్యాట్ తనకు కావాలని చెప్పి అందుకోసమే ఆ బ్యాట్ దొంగలియని కోసం 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వచ్చి ఆ పక్కనున్న వీళ్ళు బిల్డింగ్ పై ఈ పక్కన దునికేసి, ఈ ఎవరు లేని టైంలో చూసి, వాళ్ళ పేరెంట్స్ లేరని నాకు తెలుసు డ్యూటీకి వెళ్తారని చెప్పి అలా దూకేసి వెళ్ళి ఏదైతే కిచెన్ లో పెట్టిందో బ్యాట్ తీసుకొని రాంగా ఈ సహస్ర చూసింది. సహస్ర చూడటంతోనే ఈ అబ్బాయి ఏమనుకున్నాడు, అబ్బాయి ఇప్పుడు చూసింది కాబట్టి అందరూ నా దొంగ అనుకుంటారనే మైండ్ సెట్ తో వెళ్ళి, అందరికి తెలిస్తే నన్ను దొంగ అనుకుంటారనే మైండ్ సెట్ తో వెళ్ళి ఏం చేశాడంటే, ఆ అమ్మాయి పై వెంటనే ఆ అమ్మాయిని తోసేసి ఇక్కడ నెక్ పై 14 ఘాట్లు అంటే కత్తితో పొడవడం, ఈ నెక్ పైన 14 సార్లు పొడవడం, కడుపులో ఛాతిలో ఒక 6 సార్లు పొడిచాడని చెప్పి చెప్పడం జరిగింది.
అసలు హత్య చేసి వెంటనే వాళ్ళ ఇంటికి వచ్చి ఆ రాంగ్ అదే షాక్ కట్టుకొని వచ్చేసి ఆ డ్రెస్సింగ్ తీసి బట్టలు తీసి వాషింగ్ మిషన్ వేసి ఏం తెలియనట్టుగా ఇప్పుడు పక్కకు ఆ రోజు నుంచే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కదా, అదంతా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. వెంటనే వాళ్ళ అదే ఎవరైతే హత్య చేసిండో ఆ పిల్లగాడు వాళ్ళ మమ్మీకి డౌట్ వచ్చింది, అరే నువ్వు ఇట్లా ఏమైనా చేసావారా అని డే 1 రోజు అడిగిందట. అడిగితే ఏ లేదు నేనేం చేయలే అని చెప్పిండట. అదే డే 2 రోజు కూడా, ఎందుకంటే పిల్లాడు కొంచెం తప్పు చేసినాడు ఎట్లయినా కొంచెం బిహేవియర్ వేరే ఉంటుంది ఇంట్లో, దాన్ని బట్టి వాళ్ళ మమ్మీ అడిగి ఉండవచ్చు. సో సెకండ్ రోజు కూడా అడిగితే కూడా ఎందుకు నువ్వు నా మీద డౌట్ వస్తుంది అది అని అట్లా మాట్లాడింది. సో వెంటనే ఏదైతే మన పిల్లాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 8:30 to 9 మధ్యలో అక్కడ వీడు రిక్కింగ్ చేశాడు అన్న చూసిన, దాని ప్రకారం అట్లే ఇంట్లోకి వెళ్ళి చెక్ చేయడం వలన ఇప్పుడు వీని స్లిప్ ఇవన్నీ వాడు ఎలా ఈ బ్యాట్ ని తీసుకొని రావాలని చెప్పి అది అని మొత్తం కంప్లీట్ గా రాసుకొని చేశాడని మనకు ఆ స్లిప్ లో తెలుస్తుంది. దానికి వాడు కింద లాస్ట్ కూడా మిషన్ డన్ అని చెప్పి కూడా రాసుకోవడం జరిగింది. అసలు 16 ఏళ్ళ అబ్బాయి హత్య ఎలా చేశాడంటే, అసలు వాడు స్కూల్ కూడా చక్కగా వెళ్ళేవాడు కాదు, వాడు 10th క్లాస్ ఏమో చదువుతుండట, స్కూల్ కూడా చక్కగా వెళ్ళేవాడు కాదట. అలాగే వాడు క్రైమ్ మూవీస్ యూట్యూబ్ లో ఓటీటీలో ఎక్కువ సోషల్ మీడియాలో కూడా ఈ క్రైమ్ కి సంబంధించిన ఎక్కువ చూస్తుంటూ ఉంటాడట. అలాగే వాడు ఏంటంటే వన్ మైండ్ మొత్తం ఎలా అంటే క్రైమ్ ఎలా చేయాలి అనే దాని మీద ఎక్కువ వాడు ఇంట్రెస్ట్ చూపింది. వాళ్ళ మమ్మీ కూడా ఒక చెప్పిందట, ఏంటంటే ప్రీవియస్ గా వాడు ఒక ఏదో ఇంట్లో మొబైల్ యూజ్ చేస్తున్నాడట. అరే నీకు ఫోన్ ఎక్కడదరా అంటే చెప్పడం లేదట. సో వీళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా మనీ ఇవ్వలే, సో మనకు ఫోన్ ఎక్కడదో కూడా వాడు అడిగితే చెప్పడం లేదు. సో అలా మన మైండ్ కూడా అంత క్రైమ్ వెళ్ళింది మొత్తం. నేను ఇప్పుడు దీన్ని బట్టి ఒక పేరెంట్స్ కూడా ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నా, పేరెంట్స్ కూడా ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నా. ఈ విషయంలో మనం పేరెంట్స్ తప్పనలేం, అలాగే పిల్లలు కూడా తప్పనలేం. కానీ అలా అని చెప్పి ఓటీటీ వీళ్ళను కూడా మనం ఏమనలేం. మనం ఏంటంటే మేజర్ గా ప్రతి పేరెంట్ కూడా ఎవరైతే బిలో 18 years పిల్లలు ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ పిల్లలు ఏదైతే మొబైల్స్ యూజ్ చేస్తున్నారో, మొబైల్స్ అయినా స్మార్ట్ ఫోన్స్ మన స్మార్ట్ టీవీస్ అయినా ఎక్కువ మేజర్ గా ప్రతి ఇంట్లో యూజ్ చేస్తున్నారు కదా, ప్రతి పిల్లలు కూడా వాళ్ళు పేరెంట్ లాక్ పెట్టుకోవాలి. ఏదైతే 18 ఎబో కంటెంట్ ఉంటుందో అవి చూడకుండా మనమే మన పేరెంట్సే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరే కౌన్సిలింగ్ ఇస్తే ఇలాంటివి జరగకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. పేరెంట్సే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ పిల్లలు ఏం చూస్తున్నారు అనే దానిపైన కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే ఇలాంటి కొంచెం తగ్గే ఛాయిసెస్ ఉంటది అని అనుకుంటున్నాను. నేను ప్రతి పేరెంట్ కు ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మన మేజర్ గా ఇళ్లలో బిలో 18 years పిల్లలు ఉండుంటారు, వాళ్ళు ఫోన్స్ స్మార్ట్ టీవీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు నేను పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, వాళ్ళు ఏవైతే యూజ్ చేస్తున్నారో మొబైల్స్ లో దాంట్లో వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు తెలియదు. ఏబో 18 years కంటెంట్ చూస్తున్నారు కొందరు, అలాగే క్రైమ్ మూవీస్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఎక్కువ క్రైమ్ థ్రిల్లర్ కి సంబంధించిన ఎక్కువ చూస్తున్నారు. వాటిని మీరు ఏం చేస్తారంటే మేజర్ గా వాళ్ళ ఫోన్స్ లో పేరెంట్ లాక్ అని ఉంటది, అది అందరూ ఆన్ చేయాలి. ఎందుకంటే ఎబో 18 years కంటెంట్ వాళ్ళు చూడకుండా ఉండడానికి ప్రతి ప్లాట్ఫామ్ లో మీరు ఎబో 18 years కంటెంట్ రాకుండా పేరెంట్ లాక్ పెడితే చాలా బాగుంటది. అలా మన పిల్లలు కూడా చెడు మార్గంలోకి వెళ్ళకుండా ఉండడానికి కొంచెం అంత మనం కూడా దావత పడినట్టు ఉంటది. అది మీ పేరెంట్సే ప్రతి పేరెంట్ కూడా దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అది చూసుకోవాలి.